దేవుణ్ణి నమ్మను, దెయ్యాన్ని నమ్మను. వారం లేనటువంటి వారు చాతబడి చేసి నా కొడుకుని చంపాడు, నా కూతుర్ని చంపాడు, నా ముగ్గురు కొడుకులు నా కూతుర్ని చంపాడు. ఒకరి తర్వాత ఒకరు సరిపోతున్నారు. మా ఇంట్లో మరణం ఏలుబడి చేస్తుంది. ఒక తమ్ముడైతే నా చేతుల్లోనే చనిపోయాడు. మా అక్క బయటికి వెళ్ళి వచ్చింది, నా ముందే కుప్పగూలి చనిపోయింది. ఏం చేస్తే ఆ కొండెక్కిపోయేది. పైన శివాలయం ఉండేది. ఆ శివాలయంలో 3 గదులు ఉండేవి. ఆలయంలో ఆసనం వేసుకొని కూర్చొని గంటలు గంటలు కనిపెట్టేవారు. నేను సంజీవపులను సంపాదించుకోవాలి, మరణంలోంచి బయటపడాలా, ఒక దేవుని వల్ల మరణం లేకుండా నిత్యము జీవించాలా, ఇదే ఆలోచన. నా కొడుకు చనిపోయాడు అనుకుని ఎందుకు వచ్చామని రేషన్ కార్డులో ఉన్న పేరు కూడా తీసేసింది. మా ఊళ్ళో నాకు అడ్రస్ లేదు. మా నాన్న ఎప్పుడు కేకలేసి ఊరంతా తిరుగుతూ ఏడ్చేవాడు కదా. మేము మంచి చూడలేక మీరెవ్వరు దేవతా దేవుడు కాదని తెలిసింది. నమనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఈ దినం దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఇటు అవకాశం కల్పించిన దైవజనుడు ఎలీషా పాస్టర్ గారికి, మరి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు సిహెచ్ రవి. మా గ్రామము జగన్నాథపురం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. చిన్నతనం నుంచి కూడా మా గ్రామమును గమనించినలా మా గ్రామం అంతా కూడా కమ్యూనిస్టు పార్టీతో నిండిపోయింది. కామ్రేడ్ సుందరయ్య అంటే మాకు చాలా ఇష్టం. కామ్రేడ్ సుందరయ్య అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ తప్ప వేరే పార్టీ ఉండటానికి వీలేదు. ఒకవేళ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ప్రచారంకి వస్తే మేమే కర్రలు పట్టుకొని, గొడ్డలు పట్టుకొని, కత్తులు పట్టుకొని తరిమేసేటటువంటి వారం. ఎందుకంటే మా గ్రామంలో కమ్యూనిస్టు తప్ప ఏ పార్టీ ఉండడానికి వీలేదు. అట్లా పూర్తిగా ఆ గ్రామం అంతా కమ్యూనిస్టుతో నిండిపోయింది. అదే ఆ వాతావరణంలో నేను పుట్టాను, అదే వాతావరణంలో నేను పెరుగుతూ ఉన్నాను. ఇంకా గమనిస్తే చదువుకుంటున్న దినాల్లో ఎన్నో కమ్యూనిస్ట్ సంబంధమైనటువంటి మీటింగుల్లో పాలు పొందేది, ఎస్ఎఫ్ఐ మీటింగుల్లో పాలు పొందేది. ఆ కమ్యూనిస్టు వాతావరణంలో పుట్టి పెరిగాను కనుక దాని యొక్క మూలాలను, దాని యొక్క ఆలోచనలు గమనిస్తే అది నాస్తికత్వం. అసలు కమ్యూనిస్టులు దేవుని నమ్మరు. కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు. సరే, వారి సంగతి పక్కకు పెడితే నాకు వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి నమ్మేవాని కాదు. దేవుణ్ణి నమ్మను, దెయ్యాన్ని నమ్మను. దేవుడు లేదు, దెయ్యం లేదు. ఇదే వాదం నాలో ఉండేది, ఇదే ఆలోచన నాలో ఉండేది. ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే కుంటి వాళ్ళు ఎందుకు ఉండాలి, గుడ్డి వాళ్ళు ఎందుకు ఉండాలి, మగవాళ్ళు ఎందుకు ఉండాలి? ఈ వ్యాధులేంది, ఈ యాక్సిడెంట్లేంది, ఈ యుద్ధాలేంది, తుఫాన్లేంది, బాంబ్ బ్లాస్ట్లేంది, ఆత్మహత్యలేంది, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు దోసుకోవడం ఏంది, ఈ చిన్న పెద్ద ఏంది, తారతమ్యాలేంది, కులాలు మతాలేంది, ఇవన్నీ మానవుడు కల్పించుకున్నాయి. దేవుడుంటే వీటన్నిటి చక్కపరిచి ఒక నెమ్మది సమాధానం ఉండేట్టు చేస్తాడు కదా. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూస్తే అసలు దేవుడు లేడు. అందుకొరకే నేను దేవుణ్ణి ఏమాత్రము అంగీకరించేవాని కాదు. నేను చదువుకుంటున్న దినాల్లో మాకు దగ్గరలో రేపాల్ అనే గ్రామం ఉంది. అక్కడ కింద ఒక గుడి ఉంటుంది, పైన ఒక గుడి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతూ ఉంటుంది. అక్కడ హై స్కూల్ ఉంది. రేపాల్లో ఎస్సీ హాస్టల్లో నేను 5th నుంచి అక్కడ చదువుతూ ఉన్నాను. సెలవుల్లో అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయేది. మా గ్రామానికి అక్కడికి ఒక 3 కిలోమీటర్లు. అప్పుడప్పుడు వచ్చిపోతున్న దినాల్లో గమనించండి ప్రియులారా, నాకు ఇక్కడ హార్ట్ కాడ కొద్దిగా నొప్పిలేసి ఆ స్కూల్కి వెళ్తున్న సమయంలో ఎన్నోసార్లు ఇట్లా చేయి పట్టుకొని ఆ బాధకు తట్టుకోలేకపోయేది. చాలా దుఃఖం వచ్చేది. గమనించండి, మా గ్రామంలో ఊరు సెంటర్లో మాకు షాప్ ఉంది. మేము ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాం. మా నాన్న ఒక ఆర్టీసీలోనూ చేస్తున్నాడు క్లీనర్గా, ఒక షాపు ఉన్నది, మంచి ఇల్లు కలిగి ఉన్నాం. అయితే
ఊర్లో ఒక మంచిగా బ్రతికితే వారవలేనటువంటి వారు చాతబడి చేసి నా కొడుకుని చంపారు, నా కూతుర్ని చంపాడు, నా 3 కొడుకులను నా కూతుర్ని చంపాడని మా నాన్న బాగా త్రాగుడుకు బానిస్తాయి. ఆ ఊరంతా కూడా ఆ కేకలు వేసుకుంటా ఏడ్చేవాడు. మీ మంచిగా బతికితే వారవలేక, మీ మంచి స్థితిలో ఉంటే వారవలేక నా పిల్లల్ని చంపాడని రొమ్ము కొట్టుకొని కేకలు వేసుకుంటా ఏడ్చేటటువంటి వాడు. అట్లాంటి పరిస్థితి. అంటే గ్రామాల్లో చాతబడులు, మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. వాటికి ప్రజలు భయపడిపోయేవారు. కాబట్టి మా గ్రామంలో మా అక్క బయటికి వెళ్ళి వచ్చింది, నా ముందే కుప్పగూలి చనిపోయింది. ఒక తమ్ముడైతే నా చేతుల్లోనే చనిపోయాడు, ఇంకో తమ్ముడు సాధారణంగా చనిపోయాడు. ఈ విధంగా మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఇంకా మనం గమనిస్తే మా జగన్నాథపురం గ్రామంలో మా కాలనీలో ఏ పండుగ జరిగినా, ఒక ఎల్లమ్మ పండుగ కానీ, ఉప్పలమ్మ పండుగ కానీ, లేకపోతే ఏ ఒక గుడి ఏదైనా ప్రతిష్ఠించినా, ఏదన్నా ఒక పెళ్ళిళ్ళు జరిగినా, వీటన్నిటిలో కూడా వాటన్నిటి మా నాన్నే జరిగించేవాడు. ఆ విశ్వాసం దేవుని యందు కానీ ఏమాత్రం నాకు విశ్వాసం లేదు. ఒక నాస్తిక సంబంధమైన ఆలోచనలే. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి అదే ఆ వాదనతో నేను ఉండేవాడిని. కానీ మా నాన్న వాళ్ళు కానీ ఆ గుళ్ళు గోపురాలు అవన్నీ కూడా పండుగలు అవన్నీ కార్యక్రమాలు జరిగించేటటువంటి ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. మా ఇంట్లో మరణం ఏలుబడి చేస్తుంది. మా ఇంట్లో మరణానికి ప్రతి ఒక్కరు భయపడుచూ ఉన్నారు. మరణం మమ్మల్ని వెంటాడుచూ ఉన్నది. కాబట్టి ఇక నేను స్కూల్కి వెళ్తున్న దినాల్లో అప్పుడప్పుడు నాకు ఇక్కడ ఛాతికాడ ఒక విపరీతమైనటువంటి నొప్పి లేసేది. నాకు అనిపించేది, మా నాన్న ఎప్పుడు కేకలేసి ఊరంతా తిరుగుతూ ఏడ్చేవాడు కదా, మేము మంచి బతికితే చూడలేక నా పిల్లల్ని చాతబడి చేసి చంపారని. అట్లా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు కదా, అయితే ఇప్పుడు నా వంతు వచ్చిందేమో అని. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ గుండెకాడ బాగా నొప్పి లేసి తీవ్రమైన ఎన్నోసార్లు ఏడ్చేది, బాధలు తట్టుకోలేక. ఆ నొప్పిని బట్టి నాకు అనిపించింది, ఇక ఒక మరణ భయం అన్నది నాలో స్టార్ట్ అయింది. మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఇక నెక్స్ట్ నా వంతు వచ్చింది. ఈ నొప్పిని బట్టి, ఈ బాధను బట్టి నాకు అర్థమైపోయింది, మరణానికి నేను భయపడుచున్నాను. మరణం నన్ను వెంటాడుచు ఉన్నది. నాకు అర్థమైపోయింది నెక్స్ట్ నేనే అని. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడే ఉంటే ఈ మనుషులను చనిపోయేటట్టు ఎందుకు పుట్టించాడు? వారి జీవితంలో మరణం లేకుండా నిత్యము బ్రతికేటట్టు ఎందుకు పుట్టించలేదని ప్రశ్న వచ్చింది. కానీ ప్రశ్నకు సమాధానం దొరకలే. అయితే ఆ దినాల్లో ఇక ఈ ఒక రచయిత, మంచి రచయితను కావాలని, సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని, ఒక మంచి రచయితను కావాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసేవాడిని. టీవీ కాడికి వెళ్ళి సీరియల్ చూసేవాడిని. ఆ సినిమా సంబంధమైనటువంటి కథల సంబంధమైన బుక్స్ కొనుక్కొని పేపరు ఇట్లా చదువుతూ ఉండేవాడిని. ఎక్కడ టీవీలో సీరియల్ చూసినా, సినిమాలు చూసినా, పత్రికల్లో చదివినా, పేపర్ చదివినా, ఎక్కడ చూసినా న్యూస్ మరణం. ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవడం, బాంబ్ బ్లాస్టులు, యుద్ధాలు, ఒకరినొకరు పొడుచుకోవడం, ఆత్మహత్యలు, ఇవన్నీ చూసేది. ఇంకా భయం నాకు ఎక్కువయ్యేది. ఈ భయంలో నుంచి భక్తి ప్రారంభమైందండి. నేను చదువుకుంటున్న ఆ రేపాల స్కూల్లో కింద ఒక గుడి ఉండేది, నరసింహ గుడి అని, పైన ఒక శివాలయం ఉండేది. అయితే ఎన్నో మార్లు నేను ఆ 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న దినాల్లో బుక్స్ తీసుకొని వచ్చేది, క్లాసులో పెట్టి ఏం చేసేది, ఆ కొండెక్కిపోయేది. పైన శివాలయం ఉండేది. ఆ పైకెక్కి ఆ సితపాల చెట్ల యొక్క మండలు అవన్నీ తెచ్చి ఆ శివాలయంలో 3 గదులు ఉండేవి. ఆ 3 గదులను శుభ్రం చేసి ఊడ్చి ఏం చేసేదంటే ఒక ఆసనం లాగా వేసుకొని దేవుని కొరకు నేను కనిపెట్టేవాని. కొన్ని గంటలు ఆసనం వేసుకొని కూర్చొని గంటలు కనిపెట్టేవాని. మొక్కుబడి చేసేది ఆ శివుని, కింద ఉన్నటువంటి ఆ నరసింహస్వామిని, ఎన్నో ఇక వెంకటేశ్వరిని, ఇట్లా ఎన్నో ఇక జ్ఞాపకం వచ్చిన ఈ దేవుళ్ళన్నీ కూడా తలంచుకుంటూ మొక్కుబడి చేస్తాను. తలనీలాలు అర్పిస్తాను, 100 కొబ్బరికాయలు కొడతాను, ఇట్లా పొట్టేళ్ళు అర్పిస్తాను, ఇట్లా అది చేస్తాను, ఎన్నో మొక్కు. ఒకటే, నాకు దేవుణ్ణి నన్ను దర్శించాలా, దేవుడు నాకు కనబడాలా, దేవుడు నాతో మాట్లాడాలా, ఈ మరణ భయం నుంచి నన్ను విడిపించాలా. ఇక దినానికి కొన్ని వేల సార్లు ఈ దేవుళ్ళను ఉచ్చరించేవాని. కొన్ని వేల సార్లు ఉచ్చరించేది. నన్ను ఈ మరణం నుంచి విడిపించండి, ఈ మరణం భయం తొలగించండి, నా మరణం లేకుండా చేయండి,
నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఎన్నో మొక్కులు, తిరుపతికి వస్తానని, భద్రాచలంకి వస్తానని, అది చేస్తా ఇది చేస్తా ఎన్నో రకాలుగా దినానికి కొన్ని వేల సార్లు తలంచే. రోజు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత అందరూ మంటేసుకొని చుట్టా బీడి కాల్చుకుంటా ఆ మంట దగ్గర కూర్చొని చలి కాసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండగా వారు ఏం మాట్లాడారంటే సంజీవ పుల్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తుని మొత్తం కొండల ఏరియా, తుని మొత్తం పెద్ద పెద్ద కొండలు, భయంకరమైనటువంటి దట్టమైన అడవులు. అయితే ఒక సమయం మందు నక్సలైట్లకు పోలీసులకు మధ్యన ఇట్లా పోరాటం జరుగుతుండగా ఈ నక్సలైట్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోతున్నారు. కొందరిని షూట్ చేసిన సమయంలో వారు పారిపోతుండగా వారు అన్నారు, ఆ దట్టమైనటువంటి అడవుల మధ్యన సంజీవ చెట్టు ఉన్నది. ఆ ఆకులు ఎటువంటి గాయానన్నా మానుపుతాయని, ఆ సంజీవ పుల్లలు మనం తింటే ఇక వారికి మరణం అనేదే ఉండదు, దేవతల వలె దేవుని వలె నిత్యము జీవిస్తారని వారు మాట్లాడుకుంటుంటే నేను విన్నానండి. ఈ మాట నా చెవిలో పడ్డది. ఎప్పుడైతే నా చెవిలో పడ్డదో, ఎందుకంటే నేను మరణానికి భయపడుతూ ఉన్నా, మరణం నన్ను వెంటాడుతూ ఉంది. మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. మా ఊరందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నోసార్లు మా నాన్న త్రాగుడుకు బానిసయ్యి ఊరంతా కూడా మొత్తుకొని మీ మంచిగా ఉంటే చూసి వారవలేక మా పైన చేతబడి చేసి నా పిల్లల్ని చంపారని ఊరంతా కేకలేసుకొని మొత్తుకొని తిరిగేవాడు. ఆ పరిస్థితిని బట్టి ఏం చేశానంటే నన్ను, మా ఇద్దరు చెల్లెలను, మా అమ్మను విడిచిపెట్టేసి మా నాన్న వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి. అయితే ప్రియులారా గమనించండి, సంజీవ పుల్ల గురించి నేను విన్నాను. సంజీవ పుల్ల ఆ చెట్టు యొక్క ఆకులు తాకితే ఎటువంటి గాయమైనా మానిపోతాయి. ఆ సంజీవ పుల్లను తింటే ఆ వ్యక్తి ఇక మరణించడు, ఒక దేవత వలె దేవుడు వలె నిత్యము జీవిస్తాడు, మరణం అతని దగ్గరికి రాదని వారు మాట్లాడుకొనిచుండగా నేను విన్నాను. మరణ భయంలో నేను ఉన్నాను, మరణం నన్ను ఏలుబడి చేస్తుంది కనుక నాకు ఆ సమయానికి వచ్చిన ఆలోచన ఏంటంటే నేను సంజీవ పుల్లను సంపాదించుకోవాలి, మరణంలోంచి బయటపడాలా, ఒక దేవుని వలె మరణం లేకుండా నిత్యము జీవించాలా. ఇదే ఆలోచన, నాకు వేరే ఆలోచన లేదు. ఒక పిచ్చోడులాగా నడిచి కాలినడకన నా అనేక ప్రాంతాలు తిరిగానండి. తిరుగుతున్న సమయంలో దినానికి కొన్ని వేల సార్లు ఈ దేవుని యొక్క నామాలు ఉచ్చరించాను. నా మరణం నుంచి నన్ను తప్పించండి, ఈ మరణ భయం తొలగించండి, ఆ మరణం నుంచి నన్ను విడిపించండి. నేను తిరుపతికి వస్తాను, లేకపోతే నేను భద్రాచలం వస్తాను, నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని తెలిసిన దేవుని యొక్క పేర్లన్నీ కూడా ప్రతి దినము కొన్ని వేల సార్లు ఉచ్చరిస్తూ ఈ సంజీవ పుల్ల కొరకు అనేక ప్రాంతాలు తిరిగానండి. అనేక ప్రాంతాలు కాలినడకని తిరిగాను. గమనించండి, నేను తిరుగుతున్న అడవులలో నాకు తెలియని చెట్టు ఏదైనా కనిపిస్తే ఇదే సంజీవ చెట్టు కావచ్చు అని ఆ చెట్టు యొక్క పొల్లలు విరుచుకొని నమిలేవాడిని. శివాలయం అంతా ఊడ్చేది. అసలు పూజారులు కూడా 3వ గదిలోకి వెళ్ళలేరు, పాములుంటాయని భయపడతారు. నేను ఆ 3 గదులు శుభ్రం చేసేది, ఆసనం వేసుకొని కూర్చొని దేవుని కొరకు కనిపెట్టేవాడిని. ఈ సంజీవ పుల్ల కొరకు తిరుగుతున్న సమయంలో దినానికి ఎన్నో మార్లు దేవుని యొక్క పేర్లు ఉచ్చరించాను. ప్రయోజనము లేదు. నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది అని ఒక మంచి రచయిత కావాలని, సినీ ఫీల్డ్లోకి పోవాలని బాగా తిరగడానికి బంజారా హిల్స్, ఆ జూబ్లీ హిల్స్, ఆ ఫిలిం నగరు అవన్నీ కూడా తిరిగి కొన్ని షూటింగ్లు చూశాను. కొందరు డి రామానాయన్ కానీ, భరద్వాజ్ కానీ, ఇట్లా కొందరు డైరెక్టర్ని కలిశాను. కొన్ని సినిమా షూటింగ్ చూస్తే నాకు చాలా అసహ్యం అనిపించింది. సినిమా షూటింగ్, ఎందుకంటే సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి, మంచి రచయితను కావాలనుకున్నా. ఆ షూటింగ్ చూస్తే అసహ్యత వచ్చింది. ఎందుకంటే మనకు ఒక చెల్లో అక్క ఉంటే ఎవరైనా చేస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. సినిమా అన్నది కోట్ల బిజినెస్. ఈ ప్రపంచంలో 100% ప్రజలను పాడు చేసేదే సినిమా వ్యవస్థ. నేను చదువుతున్న దినాల్లో నా పక్కన స్టూడెంట్ విజయ్, తర్వాత అతని ఫ్రెండ్ సాయి అని ఎంపీసీ గ్రూపు. ఈ విజయ్ని బట్టి ఆ సాయి వీళ్ళిద్దరు నాకు చాలా ఫ్రెండ్స్ అయ్యారు. ఈ విజయ్ అనే బ్రదరు వారు క్రిస్టియన్ ఫ్యామిలీ. ఎప్పుడూ స్వార్థ చెప్పేవాడు, నేను అంగీకరించేవాడిని కాదు. ఎందుకంటే అయితే ఆ సహోదరుడు స్వార్థ చెప్పేవాడు. ఇక అనారోగ్యంతో ఒక 1 నెల రోజుల నుంచి పండుకున్నాను. బ్రదరు కొందరు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఒక రాత్రి నాకు స్వార్థ చెప్పారు.
దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాసత్వంలో గొప్ప కార్యాలు చేసి వారిని ఎట్లా విడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వెనక శత్రులు, ముందు సముద్రం. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలలుగా మార్చి ఆ ప్రజలను ఎట్లా దాటించాడు. శత్రు సైన్యం అంతటిని ఎట్లా నాశనం చేశాడు. దేవుడు చేసిన అద్భుతాల గురించి, ఆ గొప్ప శక్తి గురించి వారు చెప్పారు. బ్రదర్, నువ్వు అనారోగ్యంతో పండుకున్నావు, నెల రోజుల నుంచి జ్వరంతో పీడింపబడుతున్నావు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు. నీ తల్లిదండ్రులు నేను ఇక్కడికి ఎందుకు పంపించారు? ఎందుకంటే నీ తల్లిదండ్రులు కష్టపడి కూలి చేసుకొని బ్రతికేటటువంటి వారు. వారిలాగా నీవు ఉండకూడదని, చదువుకొని ఒక ఉద్యోగం చేసుకొని మంచి పొజిషన్లో ఉండి రేపటి దినాల్లో తల్లిదండ్రులు చూసుకుంటావని, నువ్వు మంచి చదువుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి పంపించారు. నువ్వేమో అనారోగ్యంతో ఉన్నావు, సబ్జెక్టులు పోతున్నాయి, పోయినాయి, నీకు రావు కదా, ఏం ఎగ్జామ్స్ రాస్తావు, ఎట్లా మార్కులు వస్తాయి అని నిన్ను దేవుడు చేసిన కార్యాల గురించి, ప్రభు ప్రేమ గురించి చెప్పి, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నమ్ముకో, చర్చికి రా. ఒకవేళ స్వస్థపరచబోతే నమ్ముకోబాకు, చర్చికి రాబాకు అని ఆ రాత్రి చెప్తే, సరే బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఉదయం నేను లేచాను, మంచిగా స్నానం చేసుకున్నాను, టిఫిన్ పట్టుకొని తిన్నాను, కాలేజీకి వెళ్ళిపోయాను. వాళ్ళు వచ్చి ఈ విధంగా దేవుడు చేసిన అద్భుతాల గురించి, దేవుడు ఉన్నట్టు దేవునికి ఉన్న శక్తి గురించి వారు చెప్పారు. ఒకవేళ దేవుడిని స్వస్థపరిస్తే నమ్ముకో, చర్చికి రా, లేకపోతే లేదు అని ఏం చేశారంటే వారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. స్వస్థత కలిగింది, కానీ నేను దేవుని మాత్రం నమ్మలేదు. కమ్యూనిస్టు పార్టీలో పాల్గొంటున్నాను. ఆ యవన కాలంలో స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది, ఇట్లా చెడు వ్యసనాలు ఉన్నాయి. నోరు తెరిస్తే భయంకరమైన బూతులు మాట్లాడేవాడిని. అదే సమయంలో నేను చిన్నతనం నుంచి దొంగతనాలు బాగా చేసేవాడిని. దొంగతనాలు కూడా చేసేవాడిని. ఎవరు లేకపోతే ఇళ్ళలో పడి ఏదైనా చిల్లర దొరికితే వాటిని తీసుకొని పోయి ఏమైనా చాక్లెట్లు అవి కొనుక్కునేది. ఏదైనా కొనుక్కొని తినడానికి దొంగతనాలు కూడా చేసేవాడిని. ఇట్లా ఒక డ్రింకింగు, స్మోకింగ్ కూడా, ఇట్లాంటి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నా యవన కాలంలో ఇవన్నీ నన్ను వెంబడిస్తూ నన్ను పాడు చేస్తూ ఉన్నాయి. దాదాపు 4:30కు మా కాలేజ్ అయిపోయింది. 4:30 కాలేజ్ అయిపోయింది. ఇక నేను రూమ్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేసేది లేదు, బట్టలు ఉతుక్కునేది లేదు, ఏం లేదు. ఇక పోయి ఏం చేస్తా అని నేను క్లాసులోనే కూర్చున్నా. అందరు వెళ్ళిపోయారు. కూర్చున్న సమయంలో ఒక స్వరం నాకు వినబడుతుంది. నేను ముందుండి ఏ విధంగా మీతో మాట్లాడుతున్నానో, నా ముందు ఒక వ్యక్తి ఉండి మాట్లాడుతున్నట్టుగా ఒక స్వరం వినబడుతుంది. వ్యక్తి మాత్రం కనబడట్లేదు. ఆ భక్తి చేస్తున్న దినాల్లో ఎన్నో మార్లు దేవుని కొరకు కనిపెట్టాను. ఎన్నో మార్లు దేవుని కొరకు వేచి ఉన్న గంటలు రాత్రులు కూడా, కనీసం దెయ్యమునನ್ನು చూడాలని రాత్రులు ప్రయాణం చేసేది. సమాధుల్లోకి వెళ్ళేది. ఎందుకంటే సమాధుల్లో దెయ్యాలుంటాయని భయపడేవారు. కనీసం దెయ్యమనంటూ చూడాలని నేను ఎప్పుడు దేవుని చూడలేదు, ఎప్పుడు దెయ్యాన్ని చూడలేదు. అయితే ఇప్పుడు దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దర్శించాడని, దేవుడు నాతో మాట్లాడని ఇప్పుడు అర్థమైంది. ప్రభువుని నమ్మిన తర్వాత అప్పుడు అర్థం కాలే. అయితే దేవుడు అంటే ఎవరని 3 సార్లు ఈ ప్రశ్న వచ్చినప్పుడు, ఆ స్వరం నాకు వినబడ్డప్పుడు నా లోపల ఆలోచన ప్రారంభమైంది. ఎందుకంటే ఈ మరణ భయం నుంచి భక్తి ప్రారంభమైంది కదా. భక్తి ప్రారంభమై ఇప్పుడు ఏం చేశా, అనేక దేవతలను, దేవుళ్ళు మొక్కటం ప్రారంభించేశా. వాటికి భక్తి చేయడం ప్రారంభించా. దినానికి కొన్ని వేల సార్లు ఉచ్చరించేదండి. ఎన్నోసార్లు అక్కడికి పరిగెత్తేవాడిని, మొక్కుబళ్ళు చేసేవాడిని. ఇక అవన్నీ జ్ఞాపకం వచ్చేసి అనుకున్నా, ఇక ఉంది కదా విష్ణు బ్రహ్మ మహేశ్వర్లే వీరే దశావతారం ఎత్తారని. ఇక ఈ లోకంలో కోట్ల కొలది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఇక వారే ఇంకేంది. ఈ లోకంలో శివుడు, రాముడు, ఇట్లా కృష్ణుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ మనం గమనిస్తున్న సమయంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిని గమనిస్తే నాలో కలిగిన ఆలోచన వీటన్నిటి చూస్తే వారు పుట్టారు, పెరిగారు. వారికి తల్లిదండ్రులు, చరిత్రలు ఉన్నాయి. చంపబడ్డారు, చంపారు. వారి మధ్యన యుద్ధాలు జరిగాయి, రక్తపాతం జరిగింది. మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అన్నటువంటి బొమ్మలను మనం చూస్తే వాటి వెనుకున్నటువంటి ఆ చరిత్రలో మనం గమనిస్తే, వాటిని చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం కనుక మనం గమనిస్తే వారందరూ ఎన్ని బలహీనతలు ఉన్నాయో మనకు కనబడ్డాయి. కాబట్టి దేవుడు అనేవాడికి అసలు మరణమే లేదు. మరణించేవాడు, మరణం యొక్క వశంలో ఉన్నవాడు దేవుడు ఎట్లయితాడు అంటే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారి చరిత్రలో మనకు తెలిసినటువంటి వారమై వారెట్లా దేవుళ్ళు అవుతారు. తర్వాత దేవుడు ప్రశ్నించాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు?
ఏ కోణంగా చూసినా దేవుళ్ళో పాపాన్ని కనుగొనలేవండి. పాపం ఉన్నవాడేవాడు దేవుడు కాదు. పాపము లేనటువంటి వాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. హల్లెలూయా. ఎంత విచారించినా ఆయనలో పాపాన్ని కనుగొనలేము. యేసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన ఈ విధంగా దేవుడు నాతో సంభాషిస్తూ ఉన్నాడు. సంభాషిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న సమాధానానికి నా మనసు ఒప్పుకుంటుంది. నా ప్రత్యక్ష నిజమైన దేవుని విషయంలో ప్రత్యక్ష సాక్ష్యం నేను. హల్లెలూయా. అయితే దేవుడు ఒక ప్రశ్న వేశాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని కానీ ఆకాశం కానీ అందున్న సమస్తమును సృష్టించేవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి పురుషులందరినీ సృష్టించింది ఆయనే, స్త్రీలందరినీ సృష్టించింది ఆయనే. అంటే సృష్టించిన వాడు ఏమవుతాడు? పురుషులకైనా స్త్రీలకైనా తండ్రి అవుతాడు. అయితే నాకు వచ్చిన చివరిగా దేవుని నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కన్నటువంటి కూతురు ఉంది. తండ్రి కన్నా కూతురుంది. ఆ కూతురు ఎదిగి పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లి వయసుకు వచ్చిన ఆ కూతురుని మీద మోహపడి కన్న తండ్రి కన్న కూతుర్ని వివాహం చేసుకోనవచ్చునా అని ప్రశ్నేశాడు. యేసును సిలువేయమన్నారు. ఆయనలో మరణానికి తగిన ఏ నేరం లేదు. పిలాతుకి ఏది కనబడలే, హేరోది కనబడలే. పిలాతు భార్య ఈ నీతిమంతుని జోలికి పోవద్దన్నది. అందరూ ఇతనికి మరణానికి తగిన ఏ నేరము లేదని తేల్చి చెప్పేశారు. మీరు మాట్లాడిన అబద్ధములెల్లా, మీరు మోపిన నేరములెల్లా ఒకదానికొకటి సరిపోలేదు, మరణానికి తగిన ఏ నేరము లేదని తెలిపింది. అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరిశుద్ధమే, జీవితము నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా స్థాపించగలని సవాల్ చేశాడు. జీవితము పరిశుద్ధమే, మరణము అప్పుడు కూడా ఏ పాపం లేదని తేలిపోయింది. హల్లెలూయా. అంటే పుట్టుక నుండి మరణం వరకు ఆయన పరిశుద్ధుడుగా జీవించి తన జీవితాన్ని ముగించేశాడు. అయితే మనల్ని మరణంలోంచి జీవంలోకి దాటించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి నాకు బదులుగా, మీకు బదులుగా, మనందరికి బదులుగా యేసయ్య సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు తను తాను రక్షించుకోలేడా? ఆ శక్తి ఆయనకు లేదా? ఎంతోమంది ఏలన చేశారు. సమాధి చేయబడి మృతుల్లోంచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మహీన దేవునికి మన వంటి రక్తమాంసాలు లేవు, ఆయనకి మన వంటి కోరికలు లేవండి. కాబట్టి దేవుడు చివరిగా ప్రశ్నించాడు. ఒక తండ్రి కుమార్తెని కన్నాడు, కుమార్తె పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లి వయసుకు వచ్చినటువంటి కూతుర్ని కన్న తండ్రి వివాహం చేసుకొని వచ్చునా? అంటే ఈ లోకంలో ఉన్న దేవతలు, దేవుళ్ళను మరిన వారిని చూస్తే వారు మనలాగా రక్తమాంసములు కలిగిన వారే, కామ మోహేచ్ఛలు, మదము, గర్వము ఇలాంటి కోరికలు కలిగినటువంటి వారే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ గమనిస్తే వారు వివాహం చేసుకున్నవారు. ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరూ కూడా దేవుని కుమార్తెలు, పురుషులందరూ కూడా దేవునికి కుమారులు. దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకోవడం ఏంది చెప్పండి? తండ్రి కుమార్తెలు అంటే దేవుడు ఆత్మీయ దేవునికి మరి ఏమి లేవు కదా, రక్తమాంసాలు లేవు కదా, పాపం అన్నది లేదు కదా. అప్పుడు నా లోపల ఒక ఆలోచన ప్రారంభమైంది. దేవుడు ఈ విధంగా సంభాషించినప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఇవన్నీ కూడా ఇంతవరకు నేనేమైతే మొక్కానో దినానికి కొన్ని వేల సార్లు దేవతలు, దేవుళ్ళు దినానికి వేల సార్లు మొక్కాను, మొక్కుబడి చేశాను. అక్కడికి వస్తే ఇక్కడికి వస్తాను, ఎంతో ప్రయాసపడ్డాను. మరణ భయంలోంచి భక్తి వచ్చింది. ఆ భక్తులు ఏం చేశాను? ఎన్నో రకాలుగా చేశాను. ఆ ప్రశ్న ఎదుట తేలిపోయింది, వీరెవ్వరూ దేవతా దేవుడు కాదని తేలిపోయింది. ఇవన్నీ మానవులు చేసినటువంటి వారే. కనిపించింది యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని ఆ సాయంకాలం ఈ విధంగా నా మనసు అన్నిటికీ అంగీకరించిందని. అంగీకరించిన సమయంలో ఆ ఉన్న పాటలను ఇట్లా మోకరించిపోయాను. హల్లెలూయా. యేసు ప్రభు సిలువేయబడ్డాడు. 2 చేతులు మేకులు చేత కొట్టబడ్డాయి, కాళ్ళు మేకులు చేత కొట్టబడ్డాయి, ప్రక్క పొడవబడ్డది, తలకు ముళ్ళకీటు ఉంది, శరీరమంతా రక్తమయంగా ఉన్నాడు. ఈ సిలువ ప్రత్యక్షత నాకు కలిగింది కాలేజీలో. ఇంతవరకు నాతో మాట్లాడినటువంటి ఆ స్వరం అన్నది, ఇదిగో నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సిలువలు చనిపోయిన యేసు ప్రభువే నిన్ను సృష్టించినవాడు, పాపిపై నిన్ను ప్రేమించినవాడు, ఈ పాపంతో నిండిన తన ప్రజలందరినీ ప్రేమించి వారి పాపం నుంచి విమోచించడానికి లోకమును ఎంతో ప్రేమించి వారి యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన సిలువ మరణం ద్వారా ఆ పాపములు ప్రాయశ్చిత్తం చేశాడు, అతిక్రమంలో పరిహారం చెల్లించాడు, విమోచన క్రయదనంగా తన ప్రాణం ఇచ్చాడు. ఆయన చనిపోయి ఆ సమాధిని తెరుచుకొని మరణాన్ని ఓడించి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఈ సిలువేయబడ్డ యేసే నిజమైన దేవుడని ఆ స్వరం నాకు చెప్పింది. హల్లెలూయా. పాపిని ప్రేమించిన దేవుడు, పాపిని పాపము నుంచి విమోచించగల దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేయగలిగిన దేవుడు,
మరణంలోంచి జీవంలోకి దాటించి నిత్య రాజ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఈ యేసుక్రీస్తు అని ఆ స్వరంతో నాతో మాట్లాడినప్పుడు అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను. యేసయ్యకి అప్పగించుకున్న తర్వాత, యేసయ్య నమ్ముకున్న తర్వాత క్రైస్తవులే లేరు, అంత కమ్యూనిస్టు. అయితే మొట్టమొదటిసారి నేను వెళ్ళినా, నా చేతిలో ఉన్న బైబిల్ లాక్కురు, నన్ను కొట్టారు, ఆ బైబిల్ పాటల పుస్తకం లాక్కురు, కాల్ చేసినవని చెప్పారు. చేతిలో బైబిల్ లేదు. నాకున్న పరిస్థితిని బట్టి నీకు వాళ్ళు ఆ పాస్టరు ఆ యేసుప్రభు నీకు మంత్రాలు చేశాడు, చేతబడి చేశాడని నానా రకాలుగా బూతులు మాట్లాడారు. ఎక్కడ నేను తప్పించుకొని పారిపోతానని వారు నన్ను కనిపెట్టుకునేవారు. నాతో 2-3 పండుకునేవారు. అట్లా చాలా వేదన వచ్చి అసలు నేను ఆత్మహత్య చేసుకొని ఇక చనిపోదామన్న పరిస్థితి వచ్చింది. నేను వెతికాను, కొడవలేదని దొరుకుదా చంపుకుందామని. దేవుడు నన్ను దర్శించి ఆ మరణం తప్పించి వారందరి మధ్య నుంచి పారిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. రెండోసారి మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు, నా కొడుకు చనిపోయాడు అనుకున్న, ఎందుకు వచ్చావన్నది. రేషన్ కార్డులో ఉన్న పేరు కూడా తీసేసింది. మా ఊళ్ళో నాకు అడ్రస్ లేదు. మా ఊళ్ళో రేషన్ కార్డులో 2 చెల్లెలే అని, 2 ఆడపిల్లలు, నాకు కొడుకు లేడని పేరు తీసేసింది. మా నాన్న కాడికి పోతే మా నాన్నడు, నువ్వు చదువుకో, నువ్వు ఎంత ఖర్చు అని పెట్టి చదివిపిస్తా, లేకపోతే చదువు మీద ఇష్టం లేకపోతే ఏదైనా పని చేసుకో, కానీ యేసు ప్రభువుని నమ్మితే, ఆ తెల్లోల దేవుని, అమెరికా దేవుని నమ్మితే, ఆ క్రైస్తవుల మతానికి చెందిన ఆ దేవుని నమ్మితే నువ్వు మాత్రం నా ఇంట్లోకి రావద్దన్నాడు. ఇంట్లోకి రావద్దన్నాడు. నేను అనుకున్నా, నేను తెలుసుకున్నది భూమి ఆకాశం సృష్టికర్త అయిన దేవుని, ఒక కుల దేవుణ్ణి, మత దేవుని కాదు, కులాన్ని మతాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుని కాదు, బ్రిటిష్ దేవుడు, అమెరికా దేవుడు, తెల్లోల దేవుడు కాదేనా, సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మహీన దేవుడు, పాపులమైన మనల్ని ఎంతో ప్రేమించి మన పాపం నుంచి విమోచించడానికి వచ్చిన లోకరక్షకుడు, పాపులకు రక్షకుడు. నేను నమ్ముకున్నది సృష్టికర్త అయిన దేవుని. అందరూ నన్ను విడిచిపెట్టినా మంచిదే, ఎవరు రావద్దన్నా మంచిదే, నిజమైన దేవుని నమ్ముకున్నా, ఆ దేవుడు నాకు దొరికాడు, ఆయన నన్ను చూసుకుంటాడు అనుకున్నా. హల్లెలూయా. ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు నాకు భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. మేము పరిచర్యలో ఉన్నాం. ఇప్పుడు హన్మకొండ ఏరియాలో ఉన్నాం, ఆత్మకూరులో పరిచర్య చేస్తున్నాం. మా పాపది, పెద్ద పాప మెర్సీ BSc నర్సింగ్ అయిపోయింది, రెండో పాప గ్రేస్ డిగ్రీ అయిపోయింది, బాబు ఇంటర్మీడియట్ అయిపోయాడు జాన్. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.